హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు మనము ఐఎక్స్కో యాప్లో వెయిటింగ్ టికెట్, కన్ఫర్మ్ టికెట్ ఎలా క్యాన్సిల్ చేయాలో నేర్చుకుందాం. అలాగే ఎన్ని డబ్బులు కట్ అవుతాయో అవి కూడా చూద్దాం. ముందుగా మన ఫోన్లో ఐఎక్స్కో యాప్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో ప్రొఫైల్ అని రాసింది ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రెండో ఆప్షన్ మై బుకింగ్ అనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ టికెట్ ఫస్ట్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ నాకు 4 కన్ఫర్మ్ టికెట్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకొని కిందికి వెళ్ళాలన్నమాట. ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ టికెట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ టికెట్ని అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ టికెట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 టికెట్లు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 టికెట్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా స్క్రోల్ డౌన్ చేయగానే కింద 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ డబ్బులు ఐఎక్స్గో యాప్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడైనా మీరు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ డబ్బులు పనికి వచ్చేస్తాయి. రెండో ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే టికెట్ బుక్ చేసేటప్పుడు మీరు గూగుల్ పే నుండి పే చేస్తే గూగుల్ పేలోకి వచ్చేస్తాయి. లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి కూడా వచ్చేస్తాయి అన్నమాట, రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ నేను రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి అడుగుతుంది అనమాట, మీరు నిజంగా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా అనేసి. క్యాన్సిల్ నౌ మీద క్లిక్ చేయగానే టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నాది క్యాన్సిల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఎంత డబ్బులు కట్ అయినాయి అనేది కూడా క్లియర్గా కింద చూపిస్తుంది అనమాట. ఇంత ఈజీగా కన్ఫర్మ్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ చాలా డబ్బులు కట్ అవుతాయి. చూడండి, నాకు మెసేజ్ కూడా వచ్చేసింది, నా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు మనము వెయిటింగ్ టికెట్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఆన్లైన్లో మీకు కన్ఫర్మ్ టికెట్ దొరికిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయినా మీరు ఆలోచించుకొని టికెట్ని క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే చాలా డబ్బులు కట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనము వెయిటింగ్ టికెట్ ఫస్ట్ది కనిపిస్తుంది కదా, దాని మీద మనము క్లిక్ చేసుకుందాం. ఇలా వెయిటింగ్ టికెట్ మీద క్లిక్ చేయగానే మన టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది అనమాట, అన్ని టికెట్లు వెయిటింగ్లో నడుస్తున్నాయి. ఎంత వెయిటింగ్ నడుస్తుంది అనేది కూడా కనిపిస్తుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేసుకొని కిందికి వెళ్ళంగానే క్యాన్సిల్ టికెట్ కనిపిస్తుంది కదా, ఈ క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏ టికెట్ అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ టికెట్లని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టికెట్లు సెలెక్ట్ చేసుకున్నాను, 4 టికెట్లు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. స్క్రోల్ డౌన్ చేయగానే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. రెండో ఆప్షన్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే క్యాన్సిల్ నౌ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను క్యాన్సిల్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నా టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. చూడండి, సక్సెస్ఫుల్గా నా టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని డబ్బులు కట్ అయినాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట. నా టికెట్ చాలా సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చూడండి, నా అకౌంట్లో కూడా డబ్బులు వచ్చేసినాయి, మెసేజ్ వచ్చేసింది. మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఏ టికెట్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. రైల్వే టికెట్ అయినా, ప్లేన్ టికెట్ అయినా. మీకు అవసరం లేదు అనుకుంటే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు వెంటనే మీ అకౌంట్లోకి వస్తాయి. ఒక్కొక్కసారి వారం రోజులు కూడా అవుతుంది, కానీ చాలా మటుకు అయితే వెంటనే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట డబ్బులు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఏ కొత్త వీడియో నేను అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది అన్నమాట.